திருப்பாவை. ஓம் நமோ பகவதே வாசுதேவாய. திருப்பாவை பாசுரம் 14. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்தாம்பல் வாய்க்கூம்பின காண் செங்கல் பொடிக்கூரை வெண்பர்த்தவத்தவர் தங்கள் திருக்கோயிற் சங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் தங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கயக் కన్నానై పాడేలోరెంబావాయ్. ఏమె సఖి, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పడుకునే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది. చూడు, మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను, తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి, నీవు పూర్ణురాలవు కదా. సరే, ఇకనైనా లేచిరామ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు. నేనేమి చేయవలే ననగా శ్రీశంఖ చక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంకజాక్షుని, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ పాసురములో 9వ గోపికను లేపుచున్నది.